ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ విధంగా పాటలు పాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క మాటలు మీకు తెలుపుటకై యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని ఈ విధంగా నడిపించాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ఈయన ఎవరు? యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషక్తుడు, దేవాది దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విధంగా ఆయన పరలోకం నుండి వచ్చిన దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. యేసనగా రక్షకుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని రాయబడుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, మరి మీరు అనుకోవచ్చు, మరి పాపులను రక్షించుటకు యేసుప్రభు వచ్చినాడు అని మీరు చెప్తున్నారు కదా, మరి ఇక్కడ ఎవరు లేరు, పాపులు ఎక్కడో దూరంగా ఉన్నారు, మరి కులం తక్కువ వాళ్ళు, ఈ విధంగా బీదగా ఉన్నవాళ్ళు, పాపులు వేరే సైడ్ ఉన్నారు, వేరే వీధులలో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని మీరు అనుకోవచ్చు. మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పరలోక రాజ్యమును పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉంటున్నారు. ఏ భేదము లేదు, చిన్నవారు పెద్దవారు, వృద్ధులు, మరి తెల్లవారు నల్లవారు, ఆయా కులమత జాతి రంగు భేదము లేని అందరూ పాపము చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నిజంగా సహోదరుడా, మరి మీరు అనుకోవచ్చు, పిల్లలు ఏం పాపం చేశారయ్యా అని. ఏ భేదం లేదు, అందరూ అనగా మానవుడు మరి జన్మతోనే పాపి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిశుద్ధుడు కనుక పాపి మరి నశించకుండా, అనగా మానవుడు నశించకుండా దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. పాపులందరూ రక్షింపబడాలని, పాపులందరూ పరలోక రాజ్యంలో చేరాలని, మనుషులందరూ పరలోక రాజ్యంలో చేరాలని మనం అనుకోవచ్చు. మేమేం పాపం చేసామని? అబద్ధం ఆడుట, మోసం చేయుట, అన్యాయం చేయుట, అక్రమం చేయుట, హృదయంలో మరి పాపం కలిగిండుట, ఈ విధంగా కామ క్రోధ మద మాత్సర్యములు జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి మానవుల్లో పాపాలు ఉంటున్నాయి, అందుకే మానవుడు పాపి. ఈ పాపిని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు. శిలువలో రక్తం కార్చాడు, కాళ్ళలో రక్తం, చేతుల్లో రక్తం, తల మీద ముళ్ళ కిరీటం, వీపంతా కోడా దెబ్బలు, మరి చుడనల్లని వాడిగా అవుతూ వచ్చాడు. ఎవరి కోసం? అది నీ కోసమే. ఎందుకంటే మానవుడు పాపంలో ఉంటున్నాడు, పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్తాడు, పాతాళానికి వెళ్తాడని చెప్పి దేవాది దేవుడు యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి అనేక అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు చేస్తూ వచ్చాడు. కుంటివారిని, గుడ్డివారిని, ఉచ్చు చేతులు గల వారిని, చాంద్ర పురోగులను, మరి చనిపోయిన వారిని దేవుడు లేపుతూ వచ్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు నామమున అనేక స్వస్థతలు జరుగుతూ ఉంటున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమగల దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. మరి ఆయన కులమత జాతి రంగు భేదం లేకుండా ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అని రాయబడుతూ వచ్చింది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో. ప్రియుడా సహోదరుడా సహోదరి, మీరు ఎవరైనప్పటికీ యేసుక్రీస్తు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎంత ఘోర పాపంలో ఉన్నా, నెమ్మది లేకున్నా, సమాధానం లేకున్నా, పాపంలో జీవిస్తున్న మానవుని రక్షించడానికి కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శాంతి దూత, శాంతికర్త. శాంతిని మీకు అనుగ్రహించు వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు నేను ఇవ్వడం లేదు, మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుంటున్నారు. కనుక మరి సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి మతాన్ని స్థాపించడానికి, కులాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
నిన్ను ప్రేమించబట్టే ఈ వీధికి మమ్మల్ని తీసుకొచ్చి దేవుని యొక్క మాటలు ఆయన పరలోక రాజ్యం నుండి పరిశుద్ధాత్మ ద్వారా వినిపిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, మరి ఇంట్లో ఎక్కడున్నావు సరే, దేవుని యొక్క మాటలు వింటున్నావు. నెమ్మది సమాధానం లేక ఉంటున్నా మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకములో సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. సిలువ రక్తం చేత మన పాపాన్ని కడుక్కుంటే యేసుక్రీస్తు ఆయన నిన్ను కూడా రక్షించుకుంటాడు. పరలోక రాజ్యంలో నీకు కూడా స్థలం ఉంటుంది. ప్రియుడా సహోదరా సహోదరి, ఈ మాటల్లో చెప్తున్నా మేము కూడా ఒకప్పుడు ఇలాగా మా సువార్త మాటలు చెప్తూ ఉన్నప్పుడు మేము కూడా ఇలాగ వింటూ వచ్చాం. నేను కూడా ఇలాగ సువార్త చేసేటప్పుడు ఈ మాటలు వింటూ వచ్చాను. దాదాపు 25 సంవత్సరాల కిందట యేసుక్రీస్తును అంగీకరించాను. నేను కూడా పాపములో ఆయా విధాలుగా నెమ్మది సమాధానం లేక జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను దర్శించి ఆయన తన మాటల ద్వారా వాక్యం ద్వారా నన్ను దర్శించి సంధించి యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవటకు ఆయన నా యొక్క మనసును మారుస్తూ వచ్చాడు. పాపమును తీసివేస్తూ రావడం జరిగింది. యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని ఆ మాటలు విన్నప్పుడు, దేవా నిజముగా నేను పాపిని, సమాధానం లేదు, సంతోషం లేదని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను క్షమించి నా పాపమును క్రీస్తు యేసు రక్తం ద్వారా కడిగి నూతనపరిచి తన కుమారునిగా చేసుకున్నాడు. ఈ మధ్య మరి మీ దగ్గరకు వచ్చి మాట్లాడే మాటలు, నేను కూడా లోకంలో జీవించిన వాడిని, ఆయా సినిమాలు ఆయా షికార్లు అన్నీ తిరిగిన వాడిని. కానీ యేసుక్రీస్తు అవన్నీ చేయటం ద్వారా లోకంలో సంతోషం లేక నెమ్మది లేక ఉంటుంది. సినిమా చూస్తే 3 గంటలు ఆయా లోకంలో ఉన్న అలవాట్ల ద్వారా కొన్ని గంటలు మాత్రమే సంతోషం ఉంటుంది, కానీ నిత్య సంతోషం లేదు. కనుక శాశ్వతమైన సంతోషము సమాధానం లేక భూమి మీద మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని ఈ వీధికి నడిపించాడు. మీకు దగ్గరలో ఉంటున్న ఎఫ్రాతా ప్రార్థనా మందిరం, జర్నలిస్ట్ కాలనీలో ఎఫ్రాతా ప్రార్థనా మందిరం ఉంటున్నది. మీరు ఇంకా ఎక్కువగా విషయాలు తెలుసుకోవాలనుకున్న ఆదివారం ఆరాధన ఉంటుంది ఉదయం 10 గంటలకు. తర్వాత ఆరాధన ఉంటుంది, బల్ల ఉంటుంది. సాయంత్రము సువార్త కూడిక 7 గంటల నుంచి 8 గంటల వరకు. మీరు ఎవరైనా సరే కుల మత జాతి రంగు భేదం లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందురు. మీరు ఎక్కడున్నా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఘనమైన ఆవిడ స్తోత్రములు విత్తబడిన వాక్యమును నీరుగట్టు ఫలింపజేయమని మీ సహాయం కోరుకుంటూ ముందు వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇచ్చినారా ఇళ్ళలో?